మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మంచి పసుపు అంటే అసలు ఎట్లా ఉంటుంది మ్యామ్ అది? దానికంతటదే పెరిగిన పసుపులో మంచి హై మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. కురిక్మిన్ అనే ఒకటి ఉంటుంది, హై లెవెల్ కురిక్మిన్. ఆ కురిక్మిన్ని మళ్ళీ సెపరేట్ చేసి, హై కురిక్మిన్ ఉన్నదైతే మీకు 15,000 వరకు కూడా ఇవాళ కేజీ అమ్ముతున్నారు. ఎప్పుడైతే పసుపు మిరియాలు కలిసినాయో దాంట్లో ఉన్న కురిక్మిన్, పసుపు పచ్చిమిరపకాయ కర్పూరం కలిపి దాంట్లో కొంచెం గీ వేసాం, నెయ్యి వేసి పేస్ట్ లాగా చేసి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా పసుపులో అనేక రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇలా చెప్తూ ఉంటారు. అంటే పసుపు వల్ల కలగని ఆరోగ్య లాభం అంటూ లేదని కూడా చెప్తూ ఉంటారు. ఇది తగ్గించిన జబ్బు కూడా లేదని చెప్తూ ఉంటారు. అయితే జనరల్గా పసుపుని ఎలా వాడుకోవాలి, ఎంత క్వాంటిటీ పసుపు తీసుకోవాలి, అసలు పసుపుని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒరిజినల్ పసుపు అంటే ఎలా ఉంటుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. అంటే పసుపు ఇప్పటిది కాదు, అంటే పురాతన కాలం నుంచి, వేదాల నుంచి ఉంది పసుపు. పసుపు లేనిదే అసలు మనం ఏ శుభకార్యం కూడా మొదలు పెట్టాం. పెళ్ళిళ్ళకైతే పసుపు దంచడం ఇలా చెప్తాము. మనము గౌరీ పూజ పసుపుతోనే చేస్తాము. మనం గణేషుని కూడా పసుపుతోనే తయారు చేస్తాము. ఇట్లా పసుపు అన్నిటికీ. జనరల్గా కూడా పసుపు హెల్త్కి మంచిది అంటారు. ఒక మంచి పసుపు దొరకాలంటే ఈ మధ్యకాలంలో దొరకట్లేదు. మంచి పసుపు అంటే అసలు ఎట్లా ఉంటుంది మేము అది? మీరు అన్నారు పసుపు మనకి చాలా పవిత్రమైనది, అలాగే శుభప్రదమైనది. మనం ఏది చేసినా ముందు పసుపుతో చేస్తాం. ఓ పండగ చేసినా, ఏది చేసినా పసుపు మనకి చాలా పవిత్రమైంది కూడా. ఎందుకు మన జీవితంలో ఇంత అంటే పసుపుకి ఒక కథ ఉంది. ఎందుకంటే మనం పసుపు కొమ్ములు అంటాం. ఆ మొక్కల్ని ఏమంటాం అంటే పసుపు కొమ్ము అంటాం. మిగతా మూలికలు ఉన్నాయి, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి, వేటిని కొమ్ము అని అన్నాం. ఒక్క పసుపునే పసుపు కొమ్ములు అంటారు. అసలు కొమ్ములు అనేవి మనకి ఎందుకు వచ్చినాయి, ఎందుకు వచ్చిందని దీనికి ఒక కథ ఉంది శివపురాణంలో. త్రిపురాసురులు అంటే త్రిసురులు అంటే ముగ్గురు అసురులు, రాక్షసులను చంపడానికి ఆయన చంపాల్సిన టైంలో, చంపాల్సి వచ్చినప్పుడు ఆయన నందీశ్వరుడికి 3 కొమ్ములు ఉంటాయని అంటారు. 2 కొమ్ములు కాదు, ఆయనకి 3 కొమ్ములు ఉంటాయి. మధ్యలో ఉన్న కొమ్ము పసుపు రంగులో ఉంటుంది కాబట్టి దాన్ని పసుపు కొమ్ము అని అంటారు. అయితే ఆ 3 కొమ్ములు, ఆ ముగ్గురు రాక్షసుల్ని చంపాలి అని అంటే విడివిడిగా చంపడం అనేది సాధ్యం కాని పని. చంపలేరు ఎవరు. వాళ్ళు ముగ్గురు ఒకే లైన్లోకి అలైన్మెంట్ ఉంటేనే అప్పుడు మాత్రమే చంపగలుగుతారు. సో ఆయన అప్పుడు నందీశ్వరుడికి ఆజ్ఞ ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు నందీశ్వరుడు ఆయన కొమ్ముతో ఏదైతే ఉందో ఆ కొమ్ముతో ఆయన ఆ ముగ్గురిని, అంటే ఆ ఆ రాక్షసులు ఒక్కొక్క లేయర్లో ఉంటారన్నమాట. వాళ్ళు 3 లోకాల్లో ఉన్నట్టు ఉంటారన్నమాట. సో ఆ ముగ్గురిని ఒకేసారి చంపడానికి, ఒకే లైన్లోకి తీసుకురావడానికి ఆ కొమ్ముతో ఇట్లా అంటే ముగ్గురిని అట్లా కూర్చుంటారు. అప్పుడు అది సంహారం జరుగుతుంది, రాక్షసుని సంహరిస్తారు. అయితే ఇలా అయినప్పుడు ఈ పసుపు కొమ్ము విరిగి భూమి మీద పడ్డది. అయితే విరిగి పడితే అప్పుడు ఆ కొమ్ముని తీసుకురామని చెప్పి శివుడు గణేశుని అంటే వినాయకుడిని పంపిస్తాడు. వినాయకుడి భూమి మీదకి వచ్చి వెతికి ఆ కింద కొమ్ము పడి ఉంటే అది తీసుకుని వచ్చి మళ్ళీ నందీశ్వరుడికి ఇచ్చారు. అయితే ఎక్కడైతే ఆ పసుపు కొమ్ము పడిందో అక్కడ ఆ పసుపు అనేది అక్కడ ఆ కొమ్ము పడిన దగ్గర అది వేళ్ళు వచ్చి పసుపు వచ్చింది అని. అయితే శివుడు నందీశ్వరుడికి ఒక వరం ఇస్తాడు. నువ్వు ఎక్కడైతే నీ కొమ్ము విరిగి పడిందో నువ్వు బాధపడకు, నీ కొమ్ము ఎక్కడైతే ఇరిగి పడిందో అది చాలా పవిత్రమైనదిగా మొత్తం మానవాళికి అందరికీ కూడా ఉపయోగపడుతుంది అది అని చెప్తాడు అని ఒక పురాణంలో మనకు ఒక కథ ఉంది. పసుపు మనకు అందుకే చాలా పవిత్రమైంది. గణేశుడు కూడా మీరు చెప్పారు పసుపుతో చేస్తాము అని చెప్పేసి. అందుకే పసుపు కొమ్ము అని అంటాం మనం. దేన్ని కూడా మనం మామూలుగా ఏదన్నా అంటాం, ఏమన్నా ముక్కలు అంటాం, వేర్లు అంటాము, అలా కొమ్మలు అంటాం. కానీ పసుపును మాత్రం కొమ్ము అని అంటానికి ముఖ్య కారణం అది మాట. దానికి అంత పవిత్రమైన ఒక చరిత్ర ఉంది. ఈ పసుపు కొమ్ము మామూలుగా ఇప్పుడు మనం ఆర్గానిక్ పసుపు చూస్తున్నాం, లేకపోతే చాలా పసుపులు చూస్తున్నాం. హై కురిక్మిన్ ఉంది. హై కురిక్మిన్ ఉన్నదైతే మీకు 15,000 వరకు కూడా ఇవాళ కేజీ అమ్ముతున్నారు.
ముఖ్యంగా ఈ పసుపు నుంచి మనకి దాంట్లో కావాల్సిన యాంటీబయాటిక్ గానీ, యాంటీ ఇన్‌ఫ్లమేషన్ గానీ, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి దాంట్లో మాట. అది కుర్కుమిన్ అనే ఒకటి ఉంటది. హై హ్మ్. లెవెల్‌లో కుర్కుమిన్. ఆ కుర్కుమిన్‌ని మళ్ళీ సెపరేట్ చేసి, మళ్ళీ దానికి మనకి మెడిసిన్ రూపంలో ఇవాళ క్యాన్సర్‌కి గానీ, అలా చాలా అనారోగ్య సమస్యలకి మనకి మెడిసిన్ ఇస్తున్నారు. ఇవంతా కూడా ఫ్యాక్టరీకి వెళ్తుంది. ఇప్పుడు మన ఇండియాలో మనకి అత్యంత అంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్న పసుపు చూస్తే మనకి హ్మ్. నార్త్ ఈస్ట్ ఎక్కువగా ఉంది. అంటే హై మెడిసినల్ వాల్యూస్ హ్మ్. ఉన్న పసుపు ఇండియాలో. అంటే ఏంటి అంటే కొండల మీద పెరిగే పసుపు. హ్మ్. దానికి అంతటకి అదే మొలిసి పెరుగుతా ఉంటాయి. హ్మ్. ఎప్పటినుంచో అవి ఉండుంటాయి. అవి తీస్తా ఉంటే మళ్ళీ వస్తా ఉంటాయి. ఇప్పుడు అడవిలో గనుక మనం ఆముదాలు గూడా ఎట్లా తెస్తామో, హ్మ్. ఆముదాలు గూడా అంతే. వర్షం పడినప్పుడు అలా రాలినవి ఉన్నాయి, పెరుగుతా ఉంటాయి. అవి మనం సెలెక్ట్ చేసి తెస్తాం. ఈ అడవిలో పెరిగేయి ఆ గిరిజనులు వాళ్ళ అది వాళ్ళు వెళ్ళి ఏ సీజన్‌లో ఏముంటే అయి కలెక్ట్ చేసుకొని అయి మనకి సంతల్లో అమ్ముతా ఉంటారు. గిరిజన సంతలని ఉంటాయి. పెద్ద పెద్ద సంతలు దొరుకుతాయి మీకు. శ్రీకాకుళం గాని, లంబసింగి గాని, పాడేరు సంత, అరకు సంత, హ్మ్. అలాగే మనకి ఇక్కడ ఆదిలాబాద్ ఇటువైపు ఉన్నాయి. అలాగే మనకి శ్రీశైలము, నల్లమల అడవుల నుంచి కానీ, కేరళ అడవుల నుంచి గాని ఇలా ఉన్నాయి. ఆ పసుపు మనకి చాలా తక్కువ దొరుకుతుంది. అంటే ఇప్పుడు మాకు ఒక క్వింటాల్ కావాలి అంటే దొరకదు. ఎవరైనా కొనుక్కోవాలన్నా కూడా. హ్మ్. మనం సప్లై కూడా చేయలేం. ఆ పసుపు దానికంతటదే పెరిగిన పసుపులో హ్మ్. మంచి హై మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే. మనం ఎంతసేపు కుర్కుమిన్ అని చెప్పేసేసి హ్మ్. మనం మళ్ళీ దాన్ని థౌసండ్స్ ఆఫ్ రూపీస్‌లో మళ్ళీ ఆ కుర్కుమిన్ టాబ్లెట్స్ అవును. తీసుకొని మళ్ళీ వాడుతున్నాం. తెలీదది ఒరిజినలో ఆ! కాదో. హ్మ్. పసుపు లేకుండా మనం వంట చెయ్యం. హ్మ్. ఏ వంట కూడా పసుపు లేకుండా చెయ్యం. పసుపు ఏస్తాం అంతే. హ్మ్. ఆ పసుపు ఆ నూనెలో అంత వేస్తే గాని మనకి రుచి అలాగే వాసన కాకుండా హ్మ్. మనం రోజు ఇలాంటి పసుపు కూరల్లో గనక మనం వాడితే మనకి మెడిసినల్ వాల్యూ హ్మ్. ఎక్కువ ఉంటుంది. అంటే మనకి బాడీలో ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ ఉంది. మనకు తెలియకుండానే లోపల జాయింట్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. ఆ ఇన్‌ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది. ఇప్పుడు తొందరగా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. హ్మ్. ఊరికే సీజన్ మారగానే జలుబు చేయడం, తుమ్ములు రావడం, తల పట్టేసినట్టు ఉండడం, ఇవన్నీ శ్వాసకు సంబంధించిన సమస్యలు, ఆస్తమా గాని, ఇలాంటి ప్రాబ్లమ్స్, అలర్జీస్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఈ హ్మ్. పసుపు వల్ల ఏంటంటే నీకు ఇమ్యూనిటీ హ్మ్. బాగా పెరుగుతుంది. ఇంకోటి ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది మీకు. హ్మ్. ఎంత హై లెవెల్‌లో ఉంటుంది అనంటే మీరేమి దాన్ని ఇప్పుడు మనం ఈ కరోనా టైంలో ఆ పాండమిక్ సిట్యుయేషన్‌లో అందరూ పసుపు కషాయాలు బాగా తాగారు. అవును. ఇంకా పసుపు ఏంటి ఇది తాగుతున్నారే గానీ, దాంట్లో చెప్పినంతగా ఇప్పుడు పసుపులో ఏముంది అనంటే చాలా చెప్పొచ్చు మనం. హ్మ్. కానీ అంది ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న పసుపులో ఉన్నాయా? హ్మ్. లేవు గదా! ఎంత ఆర్గానిక్ అయినా కూడా అది పంట ఏదో ఒకటి వేసి అవును. పండించాల్సిందే కదా! హ్మ్. క్రాప్. ఇంకోటి ఆటిల్ని ఉడకబెడతారు. ఉడకబెట్టి వాటిల్ని మళ్ళీ మంచిగా ఎండబెట్టి తర్వాత మనకి పసుపు రూపంలో వస్తాయి జనరల్‌గా. ఇప్పుడు ఈ మన ఏదైతే ఉందో ఈ కొండ పసుపు అంటాం. అంటే కొండల మీద పెరిగింది కాబట్టి కొండ పసుపు అంటాం. హ్మ్. ఈ పసుపు ఉడకబెట్టడం అలాంటిది ఉండదు. హ్మ్. నేచురల్‌గా దాన్ని డ్రై చేసేసి వాళ్ళు మనకి పూర్వంలో రోకళ్ళు ఉండేయి గదండీ! హ్మ్. రోకళ్ళు ఉంటాయి గదా! హ్మ్. దంచుతారు. అలా రోకళ్ళు తర్వాత ఇది ఏదైతే ఆ దంచేది ఉంటుంది కదా! ఆ రోలు. రోలు. హ్మ్. ఆ రోలు గూడా వీళ్ళు ఒక చెక్కతో తయారు చేస్తారది. హ్మ్. ఆ చెక్కతో తయారు చేసి దాంట్లో మాత్రమే కొడతారు ఇది. ఇలా దాంట్లో కొట్టడం వల్ల ఈ పసుపులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ పోకుండా ఉంటాయి. అది ఓహ్! చాలా ఇంపార్టెంట్. మనం మిషన్‌కి పంపించేస్తాం. లేకపోతే ఇంట్లో అయినా ఏదైనా దంచేయడం అట్లా చేసేస్తూ ఉంటాం. అది ఆహ్, ఇందులో మళ్ళీ ఇంకోటి వేస్టేజ్ కూడా ఉంటుంది వాళ్ళకి. హ్మ్. ఎందుకంటే ఎక్కువ సేపు దంచరు. హ్మ్. ఎక్కువ సేపు దంచితే మెత్తగా అయిపోతది మొత్తం. ఇప్పుడు ఓ 2 కేజీలేసామనుకోండి, మనకు హ్మ్. 2 కేజీల పసుపు వచ్చేస్తది. కొంచెం తక్కువగా, ఓ పావు కేజీ తక్కువగా. కానీ ఈ పసుపు దంచేటప్పుడు కూడా ఎక్కువ సార్లు దాన్ని కొట్టకూడదు. హ్మ్. దానికి వాళ్ళకొక ఉంటదన్నమాట. ఒక పద్ధతి ఉంటదన్నమాట. అంటే అది ఇంకా ముక్కలు ఉండగానే తీసేస్తారు దాన్ని. తీసి దాన్ని జల్లెడ పెట్టి ఏదైతే వచ్చిందో అదే తీస్తారు. ఎక్కువ సార్లు గనక కొట్టారనుకోండి, హ్మ్. దానికి దానిలో ఉన్నవి చాలా వాల్యూస్ తగ్గుతాయి అనేది వాళ్ళు ఆ ముక్కలు తీసి వాళ్ళు వేరే దానికి వాడతారు గానీ, మళ్ళీ అదేసి కొట్టడం జరగదన్నమాట. హ్మ్. సో, అలా ఒక పద్ధతిలో దాన్ని చేసి మళ్ళీ దాన్ని వస్త్రగాళికం పడతారు. హ్మ్. అంటే జల్లెడలాగా మనం జల్లించరమాట. వస్త్రం పెట్టి దాంట్లో హ్మ్. జల్లిస్తారమాట. సో, అలా ఇదంతా కూడా మనం ఈ ఒక పద్ధతిలో చేయిపిస్తాం ఇది. హ్మ్. ఇది చాలా ట్రెడిషనల్ ఇది. చాలా ట్రెడిషనల్. ఇంకోటి గిరిజన సంప్రదాయంలో వాళ్ళకి
ఆ రోజు ఒక పూజ ఉంటుంది. పసుపు ఆ పసుపు తెచ్చినప్పుడు ఇదంతా తయారు చేసేటప్పుడు ఒక పూజ, దానికి ఒక పాటలు. ఎప్పుడైనా వీలైతే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను నేను. తప్పకుండా మ్యామ్. చాలా బావుంటుంది. ఆ రోజు ఒక చిన్న ఒక పండగలాగా అంతా చేసి అది తయారు చేస్తారన్నమాట. అంటే వాళ్ళు తయారు చేసేటప్పుడు కూడా అంటే మేము అదే చెప్తాం. అమ్మా ఇది వాళ్ళు ఒక పవిత్రమైనదిగా మనం ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళకి ఇచ్చేది మనకి మందులాగా పనిచేయాలి. రోజు కూరల్లో మనం తినే ఆహారమే మనం ఔషధం అని అంటున్నారు కదా! అందులో ఉన్నయన్నీ ఔషధాలే అని. మనం వేసుకునే పసుపు, జీలకర్ర, వాము, లేతే మిరియాలు, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, తాలింపు వేస్తాం కదా! ఇవన్నిట్లో కూడా ఔషధ గుణాలున్నాయి. కాబట్టే మనం తాలింపేస్తాం. తాలింపు వేసినప్పుడు ఎక్కువ వేపించకుండా వెంటనే మనం తాలింపు పెట్టుకుంటాం. సో, ఈ ఔషధ గుణాలున్న పసుపు ఇప్పుడు ఎక్కడుంది? నాకు తెలిసైతే నాకైతే నేను చాలా చేశా. నాకే దొరకలేదు. ఎందుకంటే మేము చాలా ట్రీట్మెంట్స్‌లో, థెరపీస్‌లో పసుపు వాడతాం. ఈ పసుపు వాడాల్సొచ్చినప్పుడు ఈ సివియర్ మైగ్రేన్ అండ్ సైనసైటిస్ ఉన్నప్పుడు మేము పసుపుతో ధూమపానం అని చెప్పి చేస్తామన్నమాట. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, చాలా మందికి వాసన తెలియనప్పుడు చేసినప్పుడు ఈ పసుపు కోసం నాకు చాలా కష్టమయ్యేది. సో, అప్పుడు ఎందుకు ఈ పసుపుని మనం ముందుకి తీసుకురాకూడదు అని చెప్పి అక్కడ వెళ్ళి వాళ్ళది సెలెక్ట్ చేసుకొని ఒక విమెన్ మాట ఇదంతా విమెన్ గ్రూప్ ఇదే. అక్కడ గిరిజనులు వాళ్ళ గ్రూప్స్ వాళ్ళతో మాట్లాడి ఇది అంతా మీరు ఇవ్వాలి అని చెప్పి మనం అంటే ఒకటే ఏరియాలో నుంచి తీసుకోవట్లే మనకి. కేరళ నుంచి కూడా వస్తుంది మనకి. సో, అలా తయారు చేస్తున్నామట. ఈ పసుపు కాంబినేషన్ మనం రోజు ఈ పసుపు అంటే ఒక కేజీ పసుపు ఒక ఫ్యామిలీకి వచ్చేస్తుంది ఒక సంవత్సరానికి మనకి. ఎంత వేసుకుంటాం? చిటికెడు వేసుకుంటాం. గరిటెలు వేయాల్సిన అవసరం లేదు ఈ పసుపు. మీరు రోజు ప్రొద్దున్నే ఒక లీటర్ నీళ్ళల్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 2 లీటర్ నీళ్ళైతే ఒక 2 చిటికెలు వేయండి ఇట్లా అంతే 2 సార్లు. 2 పించెస్ వేసి దానికి కాంబినేషన్‌గా ఒక్క చిటికెడు మిరియాల పొడి ఎయ్యాలి. ఎప్పుడైతే పసుపు, మిరియాలు కలిసినయో దాంట్లో ఉన్న కురికిమినంతా నీ బాడీకి వెళ్ళిపోతది. ఒట్టి పసుపు కన్నా. అందుకే పసుపుతో పాటుకు ఒక్క చిటికెడు, ఒక్క పించ్ మాట అట్లా మిరియాల పొడి వేయాలి. అంత అల్లం తురుము, కొంచెం అల్లం తురుము వాటర్‌లో వేసేసి అది కలిపి పొద్దున్నే మాట. దట్ ఈస్ ద బెస్ట్ డ్రింక్. మార్నింగ్ డ్రింక్ అది. మీరు కావాలంటే హాఫ్ నిమ్మకాయ కూడా దాంట్లో పిండుకోవచ్చు. ఒక లీటర్‌కి హాఫ్ అంటే అరచెక్క నిమ్మకాయ సరిపోతుంది. లేదు నిమ్మకాయ కాకపోతే ఇప్పుడు సీజన్ ఉసిరికాయ ఉంటుంది. ఉసిరికాయ రసం కూడా కలుపుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద బెస్ట్ మాట. మీ స్కిన్ గ్లో గానీ, మీ హెయిర్‌లో హెయిర్ కూడా చాలా గ్లో ఉన్నప్పుడు హెయిర్ ఉండటం కాదు. అది గ్లోగా హెల్తీగా ఉండాలి. అలాగే మన స్కిన్ కూడా హెల్తీగా ఉండాలి. ఏజ్ వచ్చినా కూడా ఏజ్‌ని బట్టి రింకిల్స్ వస్తాయి. ఆ ఏజ్ తెలిసినా కూడా స్కిన్ హెల్తీగా ఉండాలి. స్కిన్నే కాదు ఆ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది. చాలామందికి పొద్దున్న లేవగానే కఫం ఉంటుంది మాట. తెలుస్తా ఉంటుంది మాట. నాకు బాగా కఫ ఉందండి అని అంటారు. అది పోతుంది. వెయిట్ ఎక్సెస్ వెయిట్ తగ్గుతుంది. ఎక్సెస్ ఫ్యాట్ తగ్గుతుంది. ఇది తాగడం వల్ల రోజంతా కూడా యాక్టివ్‌గా ఉంటారు అందరూ కూడా. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ డ్రింక్ మార్నింగ్. ఇంకా దీనికి మించింది లేదు అని. ఇప్పుడు సీబక్తాన్ అని చెప్పేసి మీరు వినే ఉంటారు. హిమాలయంలో ఒక అది ఫ్రూట్ దొరుకుతది ఆరెంజ్ ఫ్రూట్. సో, అది ఎంత అది తాగితే ఎంత రిజల్ట్ ఉందో మనకిప్పుడు మన ఏదైతే అరుణ యోగ కొండ పసుపు ఉందో ఈ పసుపు ఈ కాంబినేషన్‌లో కొంచెం మిరియాల పొడి, కొద్దిగా అల్లం తురుము, కొంచెము ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండితే సేమ్. అంటే ఎట్లా ఇస్తారు మ్యామ్ పసుపు? అంటే మీరు అంటే జనరల్‌గా నేను అక్కడ వచ్చినప్పుడు చూసాను. ఇప్పుడు వాళ్ళు కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది అన్నప్పుడు వాళ్ళకి పసుపులో ఏదో కలిపి మీరు వాళ్ళకి మెడిసిన్ లాగా ఒక ప్యాక్ లాగా ఇచ్చారు. అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌కి డిఫరెంట్ హెర్బల్స్ యాడ్ చేసి ఇస్తారా పసుపుని? ఎలా అవును. ఇస్తారు మీరు? ఇప్పుడు చెప్పాను కదా! పసుపు, మిరియాలు అనేది ఒక కాంబినేషన్. మీరు పాలల్లో కూడా తాగొచ్చు. మీకు బాగా జలుబు చేసింది లేకపోతే ఇప్పుడు చాలా చల్లగా ఉంది. ఇంత చల్లగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ మిల్క్‌లో ఈవినింగ్ టైంలో కొంచెం చిటికెడు పసుపు, ఒక చిటికెడు మిరియాల పొడి వేసి వేడి పాలల్లో మీరు కొంచెం మరగనివ్వచ్చు. లేదా వేడి పాలల్లో డైరెక్ట్‌గా కూడా కలుపుకొని తాగొచ్చు. ఇలా తాగడం వల్ల మనకి బాడీలో హీట్ అనేది మనకొస్తుంది. బాడీలో హీట్ రావడమే కాకుండా మనకి బ్రీతింగ్ ఇష్యూస్ లేకుండా ఉంటుంది. ఓకే. అంటే పసుపుని నార్మల్‌గా ఇవ్వరు మీరు.
ఆ కాంబినేషన్‌గా ఇస్తాం. కాంబినేషన్స్ ఇస్తారు. కాంబినేషన్ అంటే వాళ్ళు ఎవరికైనా ఇంటికెళ్ళి వాడుకునే విధంగా దాన్ని తయారు చేసి ఇస్తారు. తయారు చేసిస్తాం. అంటే హ్మ్. ఏంటి వాళ్ళేదైనా ప్రాబ్లమ్స్ హ్మ్. చెప్పినప్పుడు హ్మ్. పసుపుని మనం చాలా రకాలుగా హ్మ్. వాడొచ్చు. ఇప్పుడు పసుపుతో పాటుగా హ్మ్. ఆహ్, మనం కర్పూరం కలిపామనుకోండి. హ్మ్. పచ్చ కర్పూరం కలిపాం. హ్మ్. పసుపు, కర్పూరం కలిపి దాంట్లో కొంచెం ఘీ వేసాం. హ్మ్. నెయ్యి వేసి పేస్ట్‌లాగా చేసి హ్మ్. అది మంచిగా ఒక హ్మ్, కాటన్ హ్మ్. క్లాత్‌కి అప్లై చేసి దాన్ని ఇట్లా ఒత్తిలాగా చేసి దాన్ని వెలిగించి మనం దాన్ని ఆ వాసన పీల్చమంటాం. ఎందుకు అది ఇన్ఫెక్షన్ నీ లంగ్స్‌లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిస్తదది. హ్మ్. ఇయన్నీ బ్లాక్ అయిపోయినయన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. హ్మ్. ఆ! సో, మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇదే హ్మ్. వాడతామట. హ్మ్. అంటే నేను ఈ పసుపు గురించి ఎందుకు చెప్తానంటే ఇది 100% మనం ఏది చెప్తే అది హ్మ్. జరుగుతది కాబట్టి. అందుకే రెగ్యులర్‌గా వంటలోనే వాడుకోకుండా హ్మ్. ఏమైనా ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు కూడా ఈ హ్మ్. కాంబినేషన్‌లో హ్మ్. ఇస్తాం. అలాగే ఎవరికైనా కొంతమందికి ఆహ్, ఆహ్, చంటి పిల్లలకు కూడా హ్మ్. ఆహ్, బాగా జలుబు చేసేసింది అని అన్నప్పుడు హ్మ్. వాళ్ళకి ఏమి మెడిసిన్ అసలు ఏం అవసరం లేదు. హ్మ్. అంత పసుపు ఇంత పసుపు తీసుకొని కొంచెం దాన్ని ముద్దలాగా చేసి దాన్ని కొంచెం ఈ మాడు అంటాం కదా! హ్మ్. పిల్లలకి మాడు మీద ఇలా పెట్టేసేసి ఆళ్ళు పడుకున్నప్పుడు అలా పెట్టేస్తే ఓ అరగంట, ఒక గంట వాళ్ళు నిద్రపోయినంత వరకు హ్మ్. చాలు. చంటి పిల్లలు అంటే డేస్ బేబీస్ కూడా హ్మ్. వాళ్ళకి జలుబు తగ్గిపోతది. యెస్. అంత బాగా పనిచేస్తది హ్మ్. పసుపు. అలాగే మనము లోపలికి పసుపు, మిరియాలు పాలు, లేతే పసుపు, మిరియాలు నీళ్ళు, అలాగే వాము, హ్మ్. సోంపు, తర్వాత జీలకర్ర, తర్వాత వాము, అలాగే దాని కాంబినేషన్‌లో పసుపు. హ్మ్. ఇవన్నీ కలిపించినప్పుడు కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ బాగా తగ్గుతాయి. హ్మ్. తర్వాత పసుపు మనం ఉప్పు ఉంటుంది కదా! హ్మ్. కళ్ళుప్పు. హ్మ్. ఆ పెద్ద ఉప్పులో మన ఈ పసుపేసి కొంచెం ఒక స్పూన్ ఆ ఉప్పులో కలిపేసేసి హ్మ్. ఆహ్, దాన్ని కొంచెం వేడి చేసి హ్మ్. ఆ పసుపుని కొంచెం ఒట్టి బాండీ మీద పెట్టి వేడయ్యాక ఇది వేసి కొంచెం వేడయిన తర్వాత హ్మ్. ఓ బట్టలో మూట కట్టి మనం ఎక్కడైనా నొప్పులుంటే హ్మ్. మోకాళ్ళ నొప్పులు గానీ, లేకపోతే ఎక్కడో నొప్పులుంటే మెడ నొప్పి గానీ, నడుము నొప్పి, భుజం నొప్పి, పాదాల నొప్పులు, ఎవరైనా పడిపోతారు లేకపోతే ఏమన్నా దెబ్బలు అట్లాంటప్పుడు ఊరికే కాపడంలాగా గనక పెడితే హ్మ్. చాలా బాగా పనిచేస్తది. నొప్పులు బాగా తగ్గుతాయి. వాపు తగ్గిపోతదనమాట. ఓకే. అలాగే ఇదే పసుపుని హ్మ్. మనము కొంచెం హ్మ్. వేపాకుంటుంది కదా! హ్మ్. ఆ! వేప కొంచెం చేసేసి వేపాకులు కొన్ని తీసుకొని, హ్మ్. ఈ పసుపు వేసేసి దాన్ని మెత్తగా చేసేసి, హ్మ్. చిన్న చిన్న బాల్స్ ఇంతింత బాల్స్ ఒక చిన్న గోళీలుంటాయి కదా! అంతంత బాల్స్‌లాగా చేసుకొని, మంచిగా ఎండబెట్టుకొని, పొద్దున్నే ఎవరికిది యాక్నే ఉన్న వాళ్ళకి, హ్మ్. లేకపోతే పింపుల్స్ అవి బాగా వచ్చే వాళ్ళకి, తర్వాత డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు, మాకు మోషన్ అవ్వట్లేదు, లేకపోతే యాక్టివ్‌గా లేము, చాలా డల్‌గా ఉంటున్నాము. హ్మ్. పిల్లలు గానించి పెద్దవాళ్ళు ఎవ్వరైనా సరే పొద్దున్నే అది క్లెన్స్ అవుతదన్నమాట బాడీ అంతా. ఆ ఒక్కటి కొంచెం వేసుకొని నీళ్లు తాగేస్తే అద్భుతంగా పనిచేస్తదన్నమాట. తొందరగా అంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతది. చిన్న చిన్న వాటికి జలుబు లేకపోతే జ్వరాలు ఇలా రాకుండా ఉంటాయి. అంటే పసుపుతో అసలు మనం ఒక పుస్తకం రాసేయొచ్చుమాట. యెస్. చక్కగా చెప్పారు మ్యామ్. పసుపు ఆరోగ్య లాభాలను కలిగిస్తది. పసుపు మనకి అనారోగ్య సమస్యలను తగ్గిస్తది. మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే పసుపు అంటే పసుపు గాదు. అది కొండ పసుపు. దానంతట అదే పండిన పసుపు. ఆ పసుపు మీ దగ్గర ఉంటుంది. అది మీరు కేవలం మెడిసిన్ కోసమే తెచ్చుకున్న పసుపు. కాంబినేషన్ అనమాట. ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్ బట్టి దాన్ని హర్బ్స్‌తో కలిపి మీరు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉంది. సో, యాసిడిటీ ఉంది, కాన్‌స్టిపేషన్ ఉంది, పీసీఓడీ ఉంది, స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా తగ్గని జబ్బులున్నాయి, క్యాన్సర్ ఉంది. ఇలా ఏమున్నా కానీ ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. దీన్ని ఎలా వాడుకోవాలి? అంతేకాదు మీరు మీ దగ్గర ఆముదం కూడా చాలా ప్రశస్త్యమైనది. అయితే అది అందరూ ఆముదం అనుకుంటారు. ఓన్లీ ఆముదం కాదు, డిఫరెంట్ హెర్బ్స్ ఉంటాయి దాంట్లో. ఎవరికి ఏం ప్రాబ్లమ్ ఉంటుంది, దాన్ని ఎట్లా ట్రీట్ చేసుకోవాలనే దాన్ని బట్టి ఆముదం ప్రిపరేషను దాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఫాలో అవ్వాలని కోరుకుందాం. అక్కడే వాళ్ళు చాలా మిస్‌కన్సెప్షన్ అవుతుంది. ఎట్లా అంటే ఆముదం అంటే అన్ని ఆముదం ఒకటేనని అందరూ బయట గూడా కొని వాడుతూ ఉంటారు. రిజల్ట్ రాదని మళ్ళీ మీ వీడియోస్‌లోనే కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇది అరుణయోగ ఆముదము. ఇక్కడ ఈ నంబర్‌లో సంప్రదిస్తే మాత్రమే ఇది ఖచ్చితమైన ఆముదం అనేది దొరుకుతుంది. మళ్ళీ ఒక మంచి ఎపిసోడ్ చేద్దాం దాని గురించి కూడా. ఈ కాంబినేషన్ ఆముదము, పసుపు కాంబినేషన్‌తోని డిఫరెంట్ ప్యాక్స్ కూడా అంటే ఆరుణయుగ సెంటర్‌లో అలాంటి ప్యాక్స్ వేస్తారు. వాళ్ళకి హీలింగ్ జేస్తారు. ఇవంతా జరుగుతూనే ఉంటుంది.
ఇలాంటి మొండి జబ్బులు, తగ్గని జబ్బులు, స్కిన్ ఇష్యూస్, సోరియాసిస్ లాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ ఇలాంటివి ఏమున్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.